తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్ ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పాల్పడిన డేటా స్కామ్ మరో కీలక మలుపు తిరిగింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఆధార్ చోరీ నిజమేనంటూ ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ పోలీసులకు రిపోర్టు చేశారు. ప్రభుత్వ స్కీములకు సంబంధించిన సమాచారం, లబ్ధిదారులు, ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీకి గురైనట్లు తమ విచారణలో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12న ఆయన సైబరాబాద్ జిల్లాలోని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీలోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడి తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మార్చి 2న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ సంస్థపై సోదాలు నిర్వహించి 7 హార్డ్ డిస్కులు, డిజిటల్ ఎవిడెన్స్లను సీజ్ చేశారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షించారు. చోరీ అయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7,82,21,397 రికార్డులు ఆధార్ డేటా బేసిక్కు లింక్ అయి ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన సమాచారంతో పాటు ప్రజల వ్యక్తిగత సమాచారం సైతం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతిలోకి వెళ్లిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్నకు లింకు చేసి అనేక అక్రమాలకు ఉపయోగించుకునేందుకు చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది. ఫిర్యాదుదారుడి నమూనాలను తీసుకుని అధికారులు డేటా స్కామ్ తీగలాగారు. దీంతో టీడీపీ సేవామిత్ర యాప్ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కామ్ గుట్టురట్టయింది. ప్రజలకు చెందిన 18 రకాల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్ధారించింది. వాటిలో ఆధార్ నంబర్తో పాటు ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్, కలర్ ఫోటోతో కూడిన ఓటరు జాబితా, పౌరుని పేరు, స్థానికంగా పిలుచుకునే పేరు, జెండర్, ఫోన్ నెంబర్, వారి తండ్రి, సంరక్షకుడు, భర్త పేరు, కేర్ ఆఫ్, పుట్టినరోజు ఉన్నాయి. వీటితో పాటు గ్రామం, మండలం, జిల్లా పేరు, జిల్లా ఐడి, పిన్ కోడ్, వీటీసీ కోడ్, రాష్ట్రం పేరు, రాష్ట్రం కోడ్ వంటి వ్యక్తిగత వివరాలన్నీ చోరీ చేసినట్టు నిర్ధారణ అయింది. ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ భవానీ ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన రిపోర్ట్లో ఆందోళన కలిగించే అంశాలను ప్రస్తావించారు. యూనిక్ ఐడి అనేది రాష్ట్రానికి సంబంధించింది కాదని, అది పూర్తిగా కేంద్ర పరిధిలోనిదని తేల్చి చెప్పింది. పౌరుల ఆధార్ ఐడిని టీడీపీ సేవామిత్ర యాప్ కోసం లింక్ చేయడం జాతీయ భద్రతకు ప్రమాదకరమైన అంశంగా పరిగణించాలని, దీన్ని కేవలం ఏపీ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంగా చూడకూడదని పేర్కొంది. ఈ 2 రాష్ట్రాల పౌరుల ఆధార్, ఓటర్ తదితర వ్యక్తిగత సమాచారం డేటా చోరీ జరిగిందని స్పష్టం చేసింది. ఈ సమాచారం దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉండే నేరస్తుల చేతికి చిక్కితే అంతర్జాతీయంగా మూకుమ్మడి నేరాలకు అవకాశం ఇచ్చినట్లవుతుందని వెల్లడించింది. ఆధార్తో పాటు ప్రజలకు సంబంధించిన మరో 17 కీలక అంశాలు కూడా చోరీ చేసినట్లు ఎస్ఎఫ్ఎల్ నిర్ధారించింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరగాలని భవానీ ప్రసాద్ తన రిపోర్ట్లో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలోని కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీలను ఓ వ్యూహం ప్రకారం టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చౌర్యం చేసింది. ఏపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ అక్రమ మార్గాల్లో అందరి వ్యక్తిగత వివరాలను సేకరించింది. అయితే ఈ సేవామిత్ర యాప్లో కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పిందంత తప్పని ఇప్పుడు స్పష్టమైంది. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలందరి వ్యక్తిగత సమాచారాన్ని చంద్రబాబు, లోకేష్ల డైరెక్షన్ మేరకే ప్రభుత్వమే ఐటీ గ్రిడ్స్ సంస్థకిచ్చిందనేందుకు తాజా పరిణామాలే ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ అశోక్కు ఏపీ ప్రభుత్వ పెద్దలే షెల్టర్ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల స్వార్థం వల్ల ఈ వ్యవహారం ఏపీలోని పలువురు అధికారుల మెడకు చుట్టుకోనుందని తెలుస్తోంది.